ఇంటర్నెట్లో ఒక ప్రోడక్ట్ను సెల్ చేస్తే మనం దాన్ని కామర్స్ అంటాం. కామర్స్లో మనం రెండు రకాలైన ప్రోడక్ట్ను సెల్ చేయవచ్చు. ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్, ఇంకొకటి డిజిటల్ ప్రోడక్ట్. ఫిజికల్ ప్రోడక్ట్స్ అంటే మనందరికీ తెలిసిందే. మనం మార్కెట్కి వెళ్తాం, ఏదైనా డిమాండింగ్ లేదా ట్రెండింగ్ ప్రోడక్ట్ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్రోడక్ట్స్ను మనం తీసుకొచ్చి మన బ్రాండ్ కింద మనకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి యాడ్స్ రన్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయడం కానీ, లేదా కంటెంట్ క్రియేట్ చేయడం వంటి మార్కెటింగ్ చేస్తూ మనం ఆ ఫిజికల్ ప్రోడక్ట్స్కు సేల్స్ తీసుకొస్తాం. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ చేశాడు అంటే ఆ ప్రోడక్ట్ను మనం ప్యాక్ చేసి కస్టమర్ అడ్రస్కు ఫిజికల్గా పంపుతాం. అంటే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ వాళ్ళ వద్దకు వెళ్తుందని అర్థం. ఇలా ఆన్లైన్లో ఫిజికల్ ప్రోడక్ట్ సెల్ చేస్తే మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే కస్టమర్కు డెలివరీ వెళ్తుందో లేదో, కస్టమర్ రిటర్న్ చేయవచ్చు, లేదా కస్టమర్ రిటర్న్ చేసేటప్పుడు డ్యామేజ్ లేదా ఫేక్ ప్రోడక్ట్స్ రావచ్చు. ఇవన్నీ మీరు ఒకవేళ ఒక ఫిజికల్ ప్రోడక్ట్స్ను తీసుకొని సెల్ చేయాలి అంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనకు తెలిసిందే. అవన్నీ తెలిసి పీపుల్ బ్రాండ్ను బిల్డ్ చేయాలంటే వాళ్ళు ఫిజికల్ ప్రోడక్ట్స్ను తీసుకొని బిల్డ్ చేస్తున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే, మీకు స్కిల్స్ అండ్ ఒక ప్రాబ్లం మీద గ్రిప్ ఉంటే, ఆ ప్రాబ్లంకు మీరు సొల్యూషన్ ఇవ్వగలరు అంటే దెన్ మీరు డిజిటల్ ప్రోడక్ట్స్ను సెల్ చేయవచ్చు. డిజిటల్ ప్రోడక్ట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈబుక్ క్రియేట్ చేయవచ్చు, ప్రెజెంటేషన్ క్రియేట్ చేయవచ్చు, టెంప్లెట్స్ క్రియేట్ చేయవచ్చు, చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో నేను మీకు ఒక ఈబుక్ను ఎలా క్రియేట్ చేయడం, ఇన్ కేస్ మీ వల్ల క్రియేట్ చేయడానికి అవ్వదు అంటే డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్లో మనం ఒక ఈబుక్ను తీసుకొని మన బ్రాండ్ కింద ఎలా సెల్ చేయడం, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎటువంటి ప్లాట్ఫామ్ను యూజ్ చేసి సెల్ చేయవచ్చు, అండ్ ఫైనల్గా మీరు ఒక ప్రోడక్ట్ను క్రియేట్ చేసి లిస్ట్ చేసిన తర్వాత దానికి సేల్స్ రావాలి కదా. సో ఎంత స్మూత్గా అండ్ తక్కువ బడ్జెట్తో మార్కెటింగ్ చేయవచ్చు, ఏ ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్ను యూజ్ చేయవచ్చు అనే దాని గురించి డీటెయిల్డ్గా చెప్తా. సో ఒక నోట్బుక్ అండ్ పెన్ తీసుకొని రెడీ అయిపోండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌ టు క్రియేట్ అండ్ సెల్ యువర్ ఈబుక్, ఈ వీడియోలో మనం దాని గురించే చూస్తాము. హౌ టు పర్చేస్ అండ్ రీసెల్ ఎగ్జిస్టింగ్ ఈబుక్, నేను చెప్పా కదా డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్లో, అది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దెన్ విచ్ ప్లాట్ఫామ్ టు యూస్, సూపర్ ప్రొఫైల్, షాపిఫై, వర్డ్ ప్రెస్ అండ్ మోర్. అసలు ఈ సూపర్ ప్రొఫైల్ అనేది నేను ఇప్పుడే రీసెంట్గా విన్నాను అండ్ ట్రై కూడా చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయడం అనే దాని గురించి కూడా మీకు చెప్తాను. అండ్ ఇన్ కేస్ మీకు అది వద్దు అనుకుంటే మీరు షాపిఫై, వర్డ్ ప్రెస్ వంటి ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేయవచ్చు. బట్ అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనే డీటెయిల్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు క్రియేట్ చేసి ఎక్కడో ప్లేస్లో లిస్ట్ చేసేస్తే దానికి సేల్స్ రావాలి అని ఎటువంటి రూల్ లేదు కదా. సో మీ ప్రోడక్ట్కు సేల్స్ను ఎలా తీసుకురావడం, మనం ఎటువంటి కాన్సెప్ట్స్ని యూజ్ చేయబోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ మేజర్ అండ్ మెయిన్ వన్ ఆటో డిఎమ్స్ అనే ఫీచర్ను యూజ్ చేసి మనం ఎలా సేల్స్ తీసుకురాబోతున్నాం అనే దాని గురించి చెప్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, క్రియేట్ యువర్ ఓన్ ఈబుక్ ఫ్రమ్ ఎ స్క్రాచ్. దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఈబుక్ను క్రియేట్ చేయాలంటే నేను ఒక టాపిక్ను సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ టాపిక్ ఎటువంటి టాపిక్గా ఉండాలి, జనరల్ టాపిక్గా ఉంటే ఓకేనా, లేదా ఏదైనా దీనికి క్రైటీరియా ఉందా అని మీరు నన్ను అడిగితే, టేక్ ఎనీ టాపిక్ అండ్ దాంట్లో ఎంత మైక్రో నీష్ వెళ్ళడానికి అవుతుందో అంత మైక్రో నీష్ వెళ్ళండి. అసలు మైక్రో నీష్ అంటే ఏంటి బ్రో, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మీరు అడిగితే, లెట్స్ సే నేను ఒక మార్కెటింగ్ నాకు డిజిటల్ మార్కెటింగ్ లేదా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది నేను చేస్తాను కదా. మన ఇన్స్టాగ్రామ్లో మనం మెటా యాడ్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాయి. చాలామంది నాకు కోర్స్ క్రియేట్ చేయండి బ్రో, కోర్స్ క్రియేట్ చేయండి, మాకు టీచ్ చేయండి అంటున్నారు. బట్ నేను యూట్యూబ్లో ఆల్రెడీ మెటా యాడ్స్ గురించి ఒక కోర్స్ అనేది పోస్ట్ చేశాను, 1 hourకి ఉంది అది. నేను ఆ కోర్స్ అనేది ఆల్రెడీ ఫ్రీగానే పోస్ట్ చేశాను. బట్ మెటా యాడ్స్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే జస్ట్ ఒక క్యాంపెయిన్ రన్ చేయడం కాదు, అది వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే. రన్ చేస్తున్న క్యాంపెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయడం, ఎలా స్కేల్ చేయడం, ఎలా ఇంక్రీజ్ చేయడం, ఎలా వాళ్ళ కాస్ట్ పర్ లీడ్ లేదా కాస్ట్ పర్ సేల్స్ను రిడ్యూస్ చేసుకోవడం, ఇది యాక్చువల్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ మైక్రో నీష్ ప్రాబ్లమ్స్. సిమిలర్లీ మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్గా ఉంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు అసైన్మెంట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా మీరు ఒక బిజినెస్ ఓనర్గా ఉంటే, లెట్స్ సే మీరు శారీస్ బిజినెస్ చేస్తారు అంటే మీకు శారీస్ను సెల్ చేసే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి మీరు బయట ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కొన్ని సొల్యూషన్స్ను ఐడెంటిఫై చేసింటారు. ఆ సొల్యూషన్స్ను మీరు ఫ్రీగానే ఇచ్చేయవచ్చు.
బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రీగా ఇవ్వాలి అంటే మీరు దానికి ఇలాంటి ఒక వీడియో క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, లేదా పీపుల్కు ఒక కోర్స్ లాగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒక కోర్స్ను క్రియేట్ చేయడం మీ వల్ల అవ్వదు అంటే మీరు సేమ్ టాపిక్ బట్ డీటెయిల్డ్ ఈబుక్ లేదా డీటెయిల్డ్ మెటీరియల్ను క్రియేట్ చేయవచ్చు. దట్ ఈస్ వాట్ యువర్ ఈబుక్. సో మీ ఈబుక్ అనేది చాలా మైక్రో నీష్గా ఉండాలి. జనరల్గా టాప్ ఆఫ్ ద ఫనల్ ఉండకూడదు. బాటంలో ఎవరైతే యాక్చువల్ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారో ఆ యాక్చువల్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే ఈబుక్గా ఉండాలి. నెంబర్ 2, ఈ ఈబుక్ మైక్రో నీష్లో కూడా ఒక ప్రాబ్లం అనేది పిక్ చేసుకోండి. నేను రీసెంట్గా ఒక ఈబుక్ చూసా. ఆ ఈబుక్ ఏంటంటే ఇట్స్ అ మెన్ అనే కేటగిరీని టార్గెట్ చేస్తుంది. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ మెన్ కూడా 18 to 25 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు. మెన్ అందరికీ ఒక ఇన్సెక్యూరిటీస్ అనేది ఉంటుంది. సో ఇన్సెక్యూరిటీస్ బేస్డ్ టార్గెట్ ఆడియన్స్ను వాళ్ళు పిక్ చేసుకున్నారు. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే ఎల్లో టీత్ ఉన్నవాళ్ళు. సో ఎల్లో టీత్ ఉన్నవాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సో ఎల్లో టీత్ ఉన్న వాళ్ళని వైట్ టీత్గా కన్వర్ట్ చేయడం ఎలా, పేస్ట్ యూస్ చేస్తారా, లేదా మెథడ్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి అని ఈ మెన్ రిలేటెడ్ టిప్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇస్తారు. దీంతో పాటు ఒక 30-day ప్లాన్ ఇస్తారు. ఆ 30 day ఎవ్రీ డే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫాలో చేసుకొని వస్తే బై ఎండ్ ఆఫ్ 30 day వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఎల్లో టీత్ అది వెళ్ళిపోతుంది. సో వీక్ 1 ఇది చేయండి, వీక్ 2 ఇది చేయండి, వీక్ 3 ఇది చేయండి. దిస్ ఇస్ వాట్ దట్ ప్రోడక్ట్ ఈజ్. సో ఇది మాత్రమే వాళ్ళు చెప్పిస్తున్నారు. ఒకరు ఎల్లో టీత్ గురించి చెప్తున్నారు, ఒకరు ఫేషియల్ ఎక్సర్సైజెస్ గురించి చెప్తున్నారు. ఇది కాకుండా కొంతమంది యాక్చువల్ ప్రాబ్లమ్స్ను సిమిలర్లీ ఉమెన్ రిలేటెడ్ బ్యూటీ ప్రోడక్ట్స్ లేదా హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సో ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ను మీరు క్రియేట్ చేయవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కూడా ఆ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ను క్రియేట్ చేశారో ఆ ప్రోడక్ట్ జెన్యూన్గా మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్రియేట్. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయడం ఎలా బ్రో అంటే మీరు బయట క్లాడ్ ఉంది, క్లాడ్ యూస్ చేసుకోవచ్చు, చాట్‌జీపీటీ యూస్ చేసుకోవచ్చు. జెన్యూన్ ప్రాంప్ట్ ఇవ్వండి, మీరు ఒక ఈబుక్ క్రియేటర్ అనేలాగా, అది మీకు ఒక అవుట్లైన్ అనేది ఇస్తుంది. ఫస్ట్ అవుట్లైన్ క్రియేట్ చేయండి. ఇట్స్ ఆల్వేస్ అవుట్లైన్, ఒక చాప్టర్స్ ఫ్రేమ్వర్క్ లాగా క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా కంటెంట్ రాయమనండి. రాసిన కంటెంట్ను మీరు ఫస్ట్ గో త్రో చేయండి, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, ట్రై చేయండి. ఒక 1 to 2 weeks మీరే ట్రై చేసిన తర్వాత ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ అ ప్రోడక్ట్ యూసర్, ఆల్సో అ ప్రోడక్ట్ క్రియేటర్. సో దీనివల్ల మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, అవి మీకు ఎంతవరకు యూస్ అవుతుంది, యూస్ అవ్వదు, ఎక్కడ అప్గ్రేడ్ చేయవచ్చు, ఎక్కడ దాన్ని తగ్గియవచ్చు అనే ఐడియా అనేది మీకు క్లియర్గా వస్తుంది. సో దాన్ని బేస్ చేసి ఇంప్రవైజ్ చేయండి. దిస్ ఈజ్ ది ఫస్ట్ మెథడ్, రైట్? లేదు బ్రో నాకు కాన్సెప్ట్ అర్థమైంది, బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు అంత ఐడియా లేదు. నాకు ఒక ఈబుక్ను క్రియేట్ చేయడం కానీ, చాట్‌జీపీటీ యూస్ చేసి క్రియేట్ చేయడం కానీ, లేదా నా ప్రాబ్లమ్స్ ఏంటి అని చెక్ చేయడం కానీ, నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా గోల్ ఈజ్ సింపుల్, ఐ హ్యావ్ టు మేక్ మనీ. ఇంటర్నెట్లో మనీ మేక్ చేయాలి అనుకుంటున్నాను. నాకు వీడియోస్ మేక్ చేయడానికి వస్తుంది, లేదా ఇన్స్టాగ్రామ్ గురించి కొంతవరకు తెలుసు. ఇంట్లో ఉండి నేను మనీ మేక్ చేయాలి. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఒక ప్రాబ్లమ్ను తీసుకొని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ప్రాపర్గా సెల్ చేయడం నాకు వచ్చు అని మీరు అనుకుంటే దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్. డ్రాప్ షిప్పింగ్ అనేది ఫిజికల్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా ఉంది. దట్ ఈస్ వాట్ డిజిటల్ డ్రాప్ షిప్పింగ్. దాన్నే మనం బై అండ్ రీసెల్ అని చెప్తున్నా. సో ఆ కాన్సెప్ట్ని కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈబుక్స్ను ఐడెంటిఫై చేస్తారు. అసలు ఈబుక్స్ని ఎక్కడి నుంచి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అంటే దెర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ ఎట్సీ. ఈ ఎట్సీలో బేసిక్గా డిజిటల్ ప్రోడక్ట్, ఫిజికల్ ప్రోడక్ట్స్ అన్నీ సెల్ చేస్తారు. దిస్ ఇన్ అబ్రాడ్ బేస్డ్ ఈ కామర్స్, మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా, అలా ఎట్సీ ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు వెళ్ళేసి డిజిటల్ ప్రోడక్ట్స్ అని సెర్చ్ చేశారు అంటే మీకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూశారు కదా, క్యూట్ వర్క్ డిజిటల్ స్టిక్కర్స్ని సెల్ చేస్తున్నారు. బెస్ట్ సెల్లింగ్ 100 క్యూట్ ఓషన్ అనిమల్ కలరింగ్ ఏజెంట్ కలరింగ్ బుక్స్ని సెల్ చేస్తున్నారు. ఎట్సీ 1 lakh డిజిటల్ ప్రోడక్ట్ ఐడియాస్నే ప్రోడక్ట్స్గా సెల్ చేస్తున్నారు ఫర్ 2026. చూసుకోండి, వైరల్ రీల్స్ మెగా బండల్. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజిటల్ ప్రోడక్ట్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ను పర్చేస్ చేసుకుంటారు. హౌ మచ్ ఇట్ కాస్ట్? 167 రూపీస్. మీకు రేటింగ్ చూడండి, 4.6 ఉంది అండ్ మల్టిపుల్ రేటింగ్స్ ఉంది. సో మీరు ఏదైతే డిజిటల్ ప్రోడక్ట్ ఇక్కడ మీరు పర్చేస్ చేసి సెల్ చేయవచ్చు అని మీరు అనుకుంటారో ఆ ప్రోడక్ట్ను ఫస్ట్ మీరు పర్చేస్ చేసుకుంటారు.
మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేది వస్తుంది. అదేంటంటే ఆ ప్రోడక్ట్ను అలాగే మీ బ్రాండ్ కింద సెల్ చేయడం, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. ఆ ప్రోడక్ట్కు సంథింగ్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏదర్ ప్రోడక్ట్ని ఎలా సెల్ చేయడం అని చూడడం, లేదా డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేయడం, లేదా ఇంకో ప్రోడక్ట్ని తీసుకొని రెండింటిని బండల్ చేయడం, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది వస్తాయి. మీకు ఇంకా డీటెయిల్గా ఈ రీసెల్లింగ్ మీదే కావాలి అనుకుంటే రీసెల్లింగ్ అని కమెంట్ చేయండి, లేదంటే బ్రో ఇంకా డీటెయిల్ వీడియో మేక్ చేయండి బ్రో అని చెప్పారంటే నేను ఒక డీటెయిల్ వీడియో అనేది దీని గురించే మేక్ చేస్తా. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎయిదర్ మీరే మీ ఓన్ నీష్ అండ్ మీ ఓన్ ఎక్స్పర్టీస్ యూజ్ చేసి ఒక డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడం, విచ్ ఇస్ వాట్ ఐ డిడ్. నాకు మెటా మార్కెటింగ్ గురించి తెలుసు కాబట్టి నేను ఒకటి క్రియేట్ చేశాను. లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక డిజిటల్ ప్రోడక్ట్ తీసేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ మీ బ్రాండ్ అండ్ మీ నేమ్ కింద సెల్ చేయడం. దిస్ ఇస్ వాట్ డ్రాప్ షిప్పింగ్ ఇస్, రైట్? ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని పిక్ చేసుకుంటారు, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం కానీ కస్టమైజ్ చేయడం కానీ చేసి సెల్ చేయడం. దట్ ఈస్ వాట్ బై అండ్ రీసెల్ డ్రాప్ షిప్పింగ్ మెథడ్. ఇప్పుడు మీకు ఈ మొత్తం కాన్సెప్ట్ అనేది అర్థమైంది. నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తాం. థర్డ్ వన్, పాత్ వేస్ టు చూస్ యువర్ సెల్లింగ్. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోయింది, రైట్? ఎయిదర్ మీరే కూర్చొని మీ ఓన్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేశారు, లేదా మీరు ఎట్సీకి వెళ్ళి ఒక డిజిటల్ ప్రోడక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. సరే బ్రో, ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, దీన్ని ఎలా సెల్ చేయడం అని మీరు అడిగితే దెర్ ఆర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ మల్టిపుల్ మెథడ్స్ టు సెల్, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మళ్ళీ ఎట్సీలోనే లిస్ట్ చేయడం. బట్ ప్రాబ్లం ఏమంటే ఎట్సీలో లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అండ్ ఇట్స్ అ మార్కెట్ ప్లేస్, అమెజాన్ లాగా. ఎవరైతే కావాలి అనుకుంటారో అక్కడ వచ్చి సెర్చ్ చేస్తారు. బట్ ఇండియన్ కస్టమర్స్కి దీని గురించి అంతగా తెలీదు. ఎట్సీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఎలా సెల్ చేయడం ఏంటి అని అంతగా తెలీదు. సో అందువల్ల దే డోంట్ వర్రీ మచ్ అబౌట్ ఇట్. సో దాన్ని అలాగే వదిలేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ ప్రోడక్ట్స్ను ఇన్స్టాగ్రామ్లో గల పీపుల్కు తీసుకెళ్తున్నాం. సో మన వద్ద ఒక ప్రోడక్ట్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎయిదర్ మార్కెట్కి వచ్చి వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ను తీసుకెళ్ళాలి, లేదా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ను వాళ్ళ ఇంటి వద్దకే తీసుకెళ్ళాలి. సింపుల్, దిస్ ఇస్ హౌ యూ సెల్, కరెక్ట్ కదా? సో మార్కెట్లో సెల్ చేయడం అంటే ఎట్సీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వాటిలో సెల్ చేయడం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫిజికల్ ప్రోడక్ట్స్కి, ఎట్సీలో మనం డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా సెల్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మార్కెట్లో మనకు సెల్ అవ్వదని తెలిసిపోయింది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎఫర్ట్స్ వేసి మార్కెట్లో మన వద్ద ఉన్న ప్రోడక్ట్ను వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళి సెల్ చేస్తాం. అంటే ఇక్కడ వాళ్ళ సెల్ ఫోన్స్కి తీసుకెళ్ళి సెల్ చేస్తాం. దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు ఎలా సెల్ చేయడం బ్రో అని మీరు అడిగితే మనం ఫస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలా వద్దా అనేది $1 million క్వశ్చన్. బ్రో బయట చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి హౌ టు సెల్ డిజిటల్ ప్రోడక్ట్స్ అని సెర్చ్ చేశారంటే బయట ప్రతి ఒక్కరు మీకు చెప్పేది ఏంటంటే క్రియేట్ వన్ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ను లిస్ట్ చేయండి, దానికి యాడ్స్ రన్ చేయండి, సేల్స్ తీసుకురండి అని చెప్తారు, రైట్? అందుకే నేను ఇక్కడ మీకు షాపిఫై, వర్డ్ ప్రెస్, వూకామర్స్, అదర్ ప్లాట్ఫామ్స్ కూడా నేను ఇక్కడ లిస్ట్ చేశాను. ఎందుకంటే ఆ అన్ని ప్లాట్ఫామ్స్ నేను కూడా ట్రై చేశాను, నేను కూడా సజెస్ట్ చేశాను కూడా. బట్ ఆ ప్లాట్ఫామ్స్లో కొన్ని కాన్స్ ఉన్నాయి, అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే నెంబర్ 1, ఆ ప్లాట్ఫామ్స్లో మీరు ఫస్ట్ మీకంటూ ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి. అలా వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కొంచెమైనా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఒక వెబ్సైట్ను క్రియేట్ చేయడం. జస్ట్ ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే మనకు సేల్స్ రాదు. హైలీ కన్వర్టబుల్ వెబ్సైట్, ఒక ల్యాండింగ్ పేజ్ లాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలి, రైట్? అది చూస్తేనే మనకి ట్రస్ట్ వర్తీ లాగా ఉండాలి. దట్ ఈస్ ది మేజర్ రీజన్ మనం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. మనకు ఒక బ్రాండ్ అథారిటీ అనేది వస్తుంది అనే రీజన్ వల్ల మనం ఒక వెబ్సైట్ను క్రియేట్ చేస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, మేజర్ థింగ్ మనం ఎందుకు వెబ్సైట్ క్రియేట్ చేయండి అని సజెస్ట్ చేస్తాము అంటే అందులో వచ్చే డేటాను మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అసలు వెబ్సైట్ నుంచి ఎటువంటి డేటా వస్తుంది బ్రో అని మీరు అడిగితే ప్రతి కస్టమర్ ఎవరైతే ఒక వెబ్సైట్కి వస్తారో వాళ్ళందరినీ మనం రీటార్గెటింగ్ చేయవచ్చు అండ్ మన కస్టమర్స్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఏ లొకేషన్ నుంచి వచ్చారు, ఎంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఓకే ఎంతమంది యాడ్ టు కార్ట్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు, ఎంతమంది జస్ట్ యాడ్ టు కార్ట్ చేసి పర్చేస్ చేయకుండా వెళ్ళిపోయారు. ఈ డీటెయిల్స్ అంతా మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. అందుకనేసే మనం చాలా మార్కెటింగ్ పీపుల్ ఒక ల్యాండింగ్ పేజ్ లాగా క్రియేట్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్కి మీ యాడ్స్ వెళ్ళేలా చేస్తాం. దట్స్ హౌ ది ఎంటైర్ ప్రాసెస్ ఇస్. బట్ ఫర్ ఎ చేంజ్ నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత
ఐ కేమ్ టు నో అబౌట్ అదర్ ప్రొఫైల్ ఆల్సో, అదర్ టూల్ ఆల్సో, ఇట్స్ కాల్డ్ సూపర్ ప్రొఫైల్, రైట్? దాని గురించి చెప్పాలి అంటే ఈ వెబ్సైట్ ఏదైతే చేస్తుందో, ఈ వెబ్సైట్లో మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం కానీ, పేమెంట్స్ తీసుకోవడం కానీ, రీటార్గెటింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఏమైతే మనం చేయగలమో ఈ వెబ్సైట్స్ యూజ్ చేసి అవన్నీ వీటిలో కూడా చేయవచ్చు, ఈ సూపర్ ప్రొఫైల్లో చేయవచ్చు. దాంతో పాటు మీ రీల్ కింద ఎవరైనా కమెంట్ చేస్తే, మీ స్టోరీకి ఎవరైనా రిప్లై చేస్తే, లేదా మీ ప్రోడక్ట్ను ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి ఆటో డిఎమ్స్ వెళ్ళేలాగా, ఆటో మెసేజెస్ వెళ్ళేలాగా కాన్ఫిగర్ చేయవచ్చు. దట్ ఈస్ ద రీజన్ నేను సూపర్ ప్రొఫైల్ మీకు సజెస్ట్ చేస్తామని డిసైడ్ అయ్యా. ఇంకా నేను దీని గురించి కొంచెం స్ట్రెస్ చేయాలి అంటే, లెట్సే నేను షాపిఫైలో ఒక ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, చూడడానికి చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఏమంటే షాపిఫై నేను మంత్లీ 2000 పే చేయాలి. ఫస్ట్ 3 months ఫ్రీ, ఆబ్వియస్లీ అది మీకు కూడా తెలిసిందే, ఇప్పుడు ఒక ఆఫర్ వెళ్తూ ఉంది. బట్ ఆఫ్టర్ 3 months మనము ఒక మంత్లీ ఈ వెబ్సైట్ని మెయింటైన్ చేయాలంటే 2000 పే చేయాలి. దాని తర్వాత ఒక కస్టమర్ వచ్చారు, కస్టమర్కి మెయిల్ సెండ్ చేయాలంటే ఇంకో ప్లగ్గిన్ యాడ్ చేసుకోవాలి, ఆ ప్లగ్గిన్ మెయింటైన్ చేయాలి, రైట్? మల్టిపుల్ టూల్స్ అనేది వస్తుంటాయి. సేమ్ థింగ్ విత్ వర్డ్ ప్రెస్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మీరు హోస్టింగర్ యూస్ చేసి 3500 పే చేసి హోస్టింగర్కి ఒక మంత్లీ హోస్టింగ్ పేమెంట్ అనేది తీసి మెంబర్షిప్ తీసుకోవాలి, దాంతోపాటు డొమైన్ తీసుకోవాలి. సో మల్టిపుల్ థింగ్స్ అనేది ఉంది. నా సజెషన్ ఏంటంటే యు ఆర్ కమింగ్ హియర్ టు మేక్ మనీ, రైట్? మీరు మనీ మేక్ చేయాలంటే ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేయండి. అలా సింపుల్గా స్టార్ట్ చేసి మీకు ఓకే ఇదన్నీ కరెక్ట్గా వర్క్ అవుతా ఉంది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, మనీ ఫ్లో అవుతా ఉంది అన్నప్పుడు దెన్ యూ స్టార్ట్ బిగ్. అప్పుడు మీకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం కానీ, లేదా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రొఫైల్ను ఇంప్రూవైజ్ చేయడం కానీ, అలాంటి దాని గురించి థింక్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలి తక్కువ బడ్జెట్లో అంటే దట్ ఈస్ వేర్ సూపర్ ప్రొఫైల్ కమ్స్. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, ఆ లింక్ యూస్ చేస్తే మీకు కూడా డిస్కౌంట్ రావచ్చు. ఐ ఫర్గాట్ హౌ మచ్ ఇట్ ఈస్, బట్ మీకు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది. నా సజెషన్ ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు 1 monthకి ఫస్ట్ మంత్ 99 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం మీ ఈబుక్ ప్రోడక్ట్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ మంత్ 99 రూపీస్ పే చేసి మెంబర్షిప్ తీసుకోండి. ఫస్ట్ 1 monthలో 1 week ఇస్ యువర్ టైం. ఆ 1 weekలో మీ మొత్తం పేజ్ను మీరు సెటప్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనే నేను మీకు చూపిస్తాను, బట్ మీరు చేసే కావాలి. సో 1 weekలో మీరు మొత్తం చేసేసి అప్రూవల్కి పంపించేశారంటే వాళ్ళు ఒక 1 or 2 days తీసుకొని మీ ప్రోడక్ట్, మీ పేజ్ మొత్తం రిన్యూవల్ అన్నీ చెక్ చేసి రివ్యూ చేస్తారు. రివ్యూ మీకు అప్రూవల్ వచ్చిందంటే 1 weekలో మీ మొత్తం పేజ్ సెట్. ఆ తర్వాత మార్కెటింగ్ చేయవచ్చు. మీకు వర్కౌట్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయండి, లేదు అంటే లీవ్ ఇట్, దట్స్ ఇట్. వెరీ సింపుల్. జస్ట్ 100 రూపీస్లో మీరు మొత్తం ప్రాసెస్ను బిల్డ్ చేసి లూప్ చేసి సెటప్ చేస్తున్నారు, రైట్? మీకు ఒక్క సేల్ వచ్చిన మీ డిజిటల్ ప్రోడక్ట్ నుంచి యూ గెట్ రిటర్న్ ఆఫ్ యువర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్స్ తెలిసింది అండ్ సూపర్ ప్రొఫైల్ అనే దాని గురించి మనం యూస్ చేయబోతున్నాం అని కూడా మీకు తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు వై సూపర్ ప్రొఫైల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఆటో డిఎం ఫీచర్స్ ఉంది. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను దీని గురించి. ఆటో డిఎం ఫీచర్ అంటే ఏం లేదు, ఇప్పుడు క్రియేటర్స్ అందరూ మీరు ఈ రీల్ కింద కమెంట్ చేయండి, నేను మీకు ఒక మెటీరియల్ పంపుతా, మీకు ఒక లింక్ పంపుతా అని చెప్తారు కదా, నేను కూడా చేస్తున్నా. సో దట్ ఈస్ ఆటో డిఎమ్స్. ఇది చాలామందికి తెలియనిది ఏంటంటే చాలామంది దీన్ని రీల్కి మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఫర్ ఎ చేంజ్ మనం ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయవచ్చు. అదేంటంటే లెట్సే మీరు ఒక రీల్ పోస్ట్ చేశారు, కమెంట్ చేస్తే మీకు వస్తుంది. మీరు ఒక స్టోరీ పోస్ట్ చేశారు, ఆ స్టోరీకి రిప్లై చేస్తే కూడా మనం ఆటో మీ లింక్ వెళ్ళేలాగా చేయవచ్చు. నెంబర్ 2. నెంబర్ 3, లెట్సే మీ ప్రొఫైల్ని ఎవరో ఒకరు ఫాలో చేశారు మీ కంటెంట్ చూసి. ఫాలో చేసిన వెంటనే వాళ్ళ బయో రిలేటెడ్ కాన్సెప్ట్ను యూస్ చేసుకొని వాళ్ళకు పర్సనలైజ్డ్ మెసేజ్ వెళ్ళేలా చేయవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంది. ఇది మాత్రమే కాదు, ఇది జస్ట్ టాప్ ఆఫ్ ద ఫనల్. అంటే ఒక ప్రోడక్ట్, ఒక కస్టమర్ మీ కంటెంట్ మీద, మీరు చేసిన పోస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే, లెట్స్ ఏ కస్టమర్ మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేసేసాడు అనుకోండి, పర్చేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మెయిల్స్ వెళ్ళేలా చేయవచ్చు. లెట్స్ ఏ వర్స్ట్ కేస్ సినారియో, కస్టమర్ మీ ప్రోడక్ట్ను పర్చేస్ చెయ్యలేదు అనుకోండి, అంటే కార్ట్కి యాడ్ చేశాడు బట్ పర్చేస్ చేయలేదు, అలాంటప్పుడు అబాండెడ్ కార్ట్స్కి ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళేలా చేయవచ్చు, టెస్ట్ చేసి చూడవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ మీకు ఒకే టూల్లో వస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఫాస్ట్ టు సెటప్. ఇది కాదు యాక్చువల్ థింగ్. అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ సూపర్ ప్రొఫైల్లో
నేను ఇప్పుడే ఒక మొత్తం ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నా. సూపర్ ప్రొఫైల్లో చూడండి, రివ్యూలో ఉంది కదా, ఈ మెటా యాడ్స్ ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. దీన్ని యూజ్ చేసి మీరు ఒకవేళ మెటా యాడ్స్ రన్ చేస్తుంటే ఎక్కడ ఏ ప్రాబ్లంలో స్టక్ అయినా కానీ దానికి రెస్పాన్స్ ఏంటి, ఎలా టేకప్ చేసుకోవాలి, ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అని మొత్తం డీటెయిల్గా దీన్ని బిల్డ్ చేశాను అనమాట. నా వల్ల కోర్స్ క్రియేట్ చేయడానికి అవ్వలేదు, అందుకని డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఎందుకంటే కోర్స్ క్రియేట్ చేయాలంటే నేను ఒక్కొక్క వీడియోను 1 hour షూట్ చేయాలి, దాంతోపాటు ఎడిటింగ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, రన్ చేయాలి. అంత ఎఫర్ట్స్ వేయలేకపోయా. సో ఐ థాట్ దాన్ని ఎనీవే ఫ్రీగా ఇచ్చేసాను. నేను కోర్సుని మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చా, అందుకనే చెక్ లిస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పా. నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి నేను మీకు ఇక్కడ చూపించాలి అనుకుంది ఏంటంటే ఇక్కడ మీకు ట్రాకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ట్రాకింగ్ అనే ఆప్షన్లో మీరు మీ మెటా పిక్సెల్ని కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ గూగుల్ అనలిటిక్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని బ్లర్ చేస్తాను. అంటే ఏంటి బ్రో ఈ మెటా పిక్సెల్ గూగుల్ అనలిటిక్స్ ఏంటి బ్రో అంటే, ఎవ్వరు మీ యాడ్ను చూసి మీ వెబ్సైట్కి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది టైం స్పెండ్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ను మీ గూగుల్ యాడ్స్కి ఇవ్వాలన్నా గూగుల్ అనలిటిక్స్ ఇస్తుంది, లేదా గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇస్తుంది. లేదా మీరు మెటాలో ఒక యాడ్స్ రన్ చేస్తున్నారంటే ఆ యాడ్స్కు మీ ఈ వెబ్సైట్కి సూపర్ ప్రొఫైల్లో క్రియేట్ చేయబోయే మీ ల్యాండింగ్ పేజ్కు కనెక్షన్ను బిల్డ్ చేయడానికి ఆ పిక్సెల్ అనేది వర్కౌట్ అవుతుంది. దీస్ ఆర్ ది మేజర్ థింగ్. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మేజర్ రీజన్స్ ఇవే. ఆ రీజన్స్ మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు మీకు రీటార్గెటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అందుకే ఈ ప్రొఫైల్ను నేను చాలా స్ట్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ టూల్ గురించి అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు ఒక సింపుల్ డెమో అనేది ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు కింద నేను ఇచ్చిన లింక్ని యూస్ చేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు, రైట్? మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ టూల్ ఇలా కనబడుతుంది, హ్యావ్ వికీటాక్స్ బ్లా 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 అనేలాగా ఉంటుంది, రైట్? ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో చూసారంటే మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంది. ఏంటిది? మీరు 1-on-1 సెషన్స్ పెట్టుకున్నారా, ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నారా, స్టోర్ ఎడిట్ చేస్తున్నారా, ఎనీథింగ్ రెవెన్యూర్ అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటుంది. మీరు మనీ రెవెన్యూ, మీరు ఎంతమంది లీడ్స్ జనరేట్ చేశారు. లీడ్స్ అంటే ఏంటి బ్రో అంటే మీరు ఈమెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్గా ఉంటే మీరు మీ కంటెంట్ యూస్ చేసి లీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్, రైట్? లేదా నేను 1-on-1 కన్సల్టేషన్ ఇస్తానంటే మీరు 1-on-1 కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, రైట్? ఇది సింపుల్గా పెడతా. నెక్స్ట్, మీరు పేమెంట్ కలెక్ట్ చేసుకోవాలంటే పేమెంట్స్, ఇన్ కేస్ దీని గురించి నేర్చుకోవాలంటే లెర్న్, మీ కస్టమర్స్ గురించి ఆడియన్స్లో ఉంటుంది. రెఫర్ అండ్ ఎర్న్ మీకు తెలిసిందే. అది కాదు కాన్సెప్ట్. మెయిన్ థింగ్ ఆటో డిఎమ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, ఇక్కడ చూడండి నా రీల్స్ నేను చేసి పెట్టిన ఆటో డిఎమ్స్. ఇక్కడ ఎంతమంది నాకు ఫాలోవర్స్ వచ్చారు ఈ ఆటో డిఎమ్స్ వల్ల అని నేను ఇక్కడ చెక్ చేయొచ్చు. నేను పెట్టిందే కొన్నిటికి ఒక్కొక్క రీల్ నుంచి 16, 13, 4 అనేలాగా రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ అప్. జస్ట్ మీరు నాకు ఫాలో చేస్తే మాత్రమే నేను మీకు మెటీరియల్ సెండ్ చేస్తా అని చెప్తే ఎవరు ఫాలో చేయరు. బట్ ఫాలోఅప్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫాలోఅప్ చెక్ చేస్తుంది. ఈ పర్సన్ మనల్ని ఫాలో చేస్తున్నాడా లేదా అని చెక్ చేసి ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది. సో అందువల్ల మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మన ఫాలోవర్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒక ఆటోమేషన్ సెట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీరు లైవ్లో సెట్ చేయవచ్చు. డిఎమ్స్ యువర్ పోస్ట్ ఆర్ రియల్, దీని గురించి సెట్ చేయవచ్చు. రిప్లైస్ టు యువర్ ఈమెయిల్, సెండ్స్ యువర్ డిఎం, మీకు ఒక మెసేజ్ అనేది చేస్తే అప్పుడు మీరు ఒక ఆటోమేషన్ ట్రిగర్ అయ్యేలా. మీ పోస్ట్కో రీల్కో ఏదైనా ఒక ఆటోమేషన్, మీరు పోస్ట్ చేసిన, రీల్ చేసిన, కమెంట్ చేశారంటే దానికి ఒక ఆటోమేషన్ వెళ్ళేలా చేయవచ్చు. ఇప్పుడు మీరు ఇది మీ ఆటో డిఎమ్స్ ఫీచర్, మీకు దీని గురించి తెలిసిందే. సరే బ్రో, నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ను ఎక్కడ లిస్ట్ చేస్తాను అది చెప్పు అని మీరు నన్ను అడిగితే, దట్స్ వేర్ యువర్ స్టోర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. దిస్ ఈజ్ వేర్ యువర్ స్టోర్ లుక్స్ లైక్. ఇది నేను నాకు క్రియేట్ చేసుకున్న స్టోర్. ఇదేంటి బ్రో ఇలా ఉంది, దీన్ని ఎలా మనం బిల్డ్ చేయడం లేదా క్రియేట్ చేయడం అంటే, ఫస్ట్ మీరు స్టోర్కి అనేసి వచ్చేసి మీ స్టోర్ దేని గురించి అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ జస్ట్ ఒక్క 1-to-1 సెషన్కి చేస్తున్నామా, మన వీడియోలో మనం ఒక డిజిటల్ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో సెల్ డిజిటల్ ఫైల్స్ అనేది ఇస్తాం. లెట్సే మీరు లీడ్ మ్యాగ్నెట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, వాట్సాప్ లింక్, రెఫరల్ లింక్, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, ఏది చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ మీ ఎంటైర్ పేజ్ అండ్ ప్రొఫైల్ను అలా బిల్డ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సెల్ డిజిటల్ మార్కెటింగ్ మీద క్లిక్ చేసి నా పేమెంట్ పేజ్ను క్లిక్ చేస్తానన్నమాట, బిల్డ్ చేశానన్నమాట. సో ఇది నా ప్రొఫైల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా పేజ్ అండ్ డీటెయిల్స్. ఇది నేను బిల్డ్ చేసిన పేజెస్ కదా.
సో ఇక నేను మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో ఇలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది క్రియేట్ చేయడానికి కూడా. ఈ పేజ్ టైటిల్ ఏంటి, దాని కవర్ పిక్చర్ ఏంటి, యాక్చువల్ మన ప్రోడక్ట్ గురించి ఒక కవర్ పిక్చర్ పెడతాము. డిస్క్రిప్షన్, మీరు సెల్ చేయబోయే ప్రోడక్ట్ ఎటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది, దీంట్లో ఏముంటుంది. నేను ఇక్కడ సింపుల్ డిస్క్రిప్షనే పెట్టా, బట్ ఐ విల్ బి అప్డేటింగ్ మోర్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఇందులో మీరు ఇమేజ్ పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు, ఇంకా చాలా అంటే చాలా పెట్టొచ్చు. దెన్ ఒక బటన్ పెడతారు ఇక్కడ, సో బై నౌ బటన్, గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ బటన్. దెన్ గ్యాలరీలో మీరు మీ ప్రోడక్ట్ గురించి ఏదైనా ఇమేజెస్ అప్డేట్ చేయాలంటే వాటన్నిటిని మీరు ఇక్కడ అప్డేట్ చేస్తారు. దెన్ అదైన తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రోడక్ట్ను పర్చేస్ చేసే ముందు వాళ్ళ మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అంటే మీ ప్రోడక్ట్ను పర్చేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ టెస్టిమోనియల్స్ ఆర్ ది మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఒక ట్రస్ట్ అనేది అక్కడే ఏర్పడుతుంది. సో టెస్టిమోనియల్స్ మీరు యాడ్ చేస్తారు, దెన్ మీ గురించి మీరు యాడ్ చేస్తారు. అది అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళారు అంటే మీ ప్రోడక్ట్ను యాడ్ చేస్తారు. నేను ఇక్కడ ఏం చేశానంటే పీడిఎఫ్ ఫైల్గా ఉంటే మీరు డైరెక్ట్ పీడిఎఫ్గానే అప్డేట్ చేయవచ్చు, బట్ నాది ఎక్సెల్ ఫైల్గా ఉంది కాబట్టి నేను నా గూగుల్ డ్రైవ్లో ప్రోడక్ట్ను అప్లోడ్ చేసి ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నా. రైట్, ఫిక్స్డ్ ప్రైస్ కావాలా లేదా కస్టమర్ డిసైడ్ ప్రైస్ కావాలా అనేది మీరే చెక్ చేసుకుని దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కస్టమర్ నాకు ఇంత ప్రైస్ వద్దు, మీకు ఎంత అంతే అంత అనిపించినంత పే చేయండి అని మీరు అనుకుంటే అక్కడ కస్టమర్ డిసైడ్ ప్రైస్ అని ఇచ్చేసి మీరు నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. సో కస్టమర్ వాళ్ళ వల్ల ఎంత అవుతుందో అంత పే చేసి మీ ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సమ్టైమ్స్ దట్ ఆల్సో వర్క్స్ వెల్. సో మీరు ఎలా దీన్ని లిమిటెడ్ చేయాలా వద్దా అనేది మొత్తం మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయవచ్చు. సింపుల్. లాస్ట్లో మీ థీమ్ ఎలా ఉండాలి, ఏ కలర్ యూస్ చేయాలి, కస్టమర్ వద్ద ఎటువంటి వెరిఫికేషన్ చేయాలి అనుకుంటున్నారు, ఫోన్ నెంబర్ వెరిఫై చేయాలా, ఈమెయిల్ నెంబర్ వెరిఫై చేయాలా, ఇన్ కేస్ మీకు జిఎస్టీ ఉంటే జిఎస్టీని సెటప్ చేయాలా, ఆటోమేటెడ్ మెయిల్ నేను 2 పెట్టాను ఇక్కడ. ఒకటి ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేసుకుండా అబాండన్ చేస్తే, ఆ కార్ట్ని అబాండన్ చేస్తే, ఇంకోటి ఎవరైనా పర్చేస్ చేశారంటే థ్యాంక్ యూ మెయిల్ అనేలాగా. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్, రీఫండ్ పాలసీ, ప్రైవసీ పాలసీ, పేజ్ యూఆర్ఎల్, ఆ తర్వాత థ్యాంక్ యూ నోటు. దెన్ నేను ఆల్రెడీ చెప్పా కదా ట్రాకింగ్ చేయడానికి పిక్సెల్స్ అనేది యాడ్ చేశా. దట్స్ ఇట్, మీ వెబ్సైట్ రెడీ. సో ఈ వెబ్సైట్ని యూస్ చేసి ఇంకా మీరు సేల్స్ తీసుకురావచ్చు. దట్స్ హౌ యూ లాంచ్ యువర్ ఓన్ వెబ్సైట్ ఆర్ ఓన్ ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు ఈ మొత్తం చేసిన తర్వాత ఆబ్వియస్గా మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. కేవైసీ అంటే ఏంటి బ్రో అంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చి మీరు ఇండియన్ పర్సన్నే, మీరు పేమెంట్స్ అప్రూవల్ తీసుకోవడానికి, పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి అప్రూవ్డ్ పర్సన్ అనేలాగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, గవర్నమెంట్కి చెప్పాల్సి ఉంటుంది. అది నా ప్రాసెస్. ఇప్పుడు మీరు చేశారంటే నాకు కేవైసీ వెళ్తూ ఉంది. కేవైసీ అయిన తర్వాత ఐ విల్ గెట్ డీటెయిల్స్. దీని గురించి నేను ఈ పేజ్ని నేను మీకు కింద కావాలంటే ఇచ్చింటాను, చెక్ చేసి చూడండి. రైట్, సో ఇప్పుడు మన ప్రోడక్ట్ రెడీ. మన ప్రోడక్ట్ ఆల్రెడీ మనం పెట్టేసాం మన ల్యాండింగ్ పేజ్లో. దీనికి సేల్స్ ఎలా తీసుకురావడం, దట్స్ వాట్ ది మేజర్ క్వశ్చన్. రైట్, దట్ ఈస్ వేర్ మార్కెటింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మనం దీనికి 3 రకాల మార్కెటింగ్ చేస్తాం. నెంబర్ 1 ఆర్గానిక్ కంటెంట్, నెంబర్ 2 ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, నెంబర్ 3 పెయిడ్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లేదా పెయిడ్ మార్కెటింగ్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో అలా డిజైన్ చేసుకోవచ్చు. 2 యూస్ చేస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ పాత్వే 4. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయడం అంటే డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేయడం అనే అర్థం. రైట్, మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలంటే ఫస్ట్ ట్రస్ట్ని బిల్డ్ చేయాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేయాలి, అంటే కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. మీరు మీ ప్రోడక్ట్ ఎటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుందో దాని గురించి కంటెంట్ క్రియేట్ చేయండి. ఎగ్జాక్ట్గా 30 వీడియోస్ లిస్ట్ వేసుకోండి. అసలు నాకు ఎటువంటి ఐడియా రావట్లేదు బ్రో, ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది ఇది అని నాకు రావట్లేదు బ్రో అని మీరు అనుకుంటే ChatGPT లేదా క్లాడ్కి వెళ్ళేసి మీ ప్రోడక్ట్ని అప్లోడ్ చేసేసి దిస్ ఇస్ ద డిజిటల్ ప్రోడక్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు సెల్. ఐ డోంట్ వాంట్ టు సెల్ ఇన్ రీల్స్ డైరెక్ట్లీ, బట్ I want to educate people about individual problems. So come up with my target audience and what kind of problems they will face అనేలాగా ఒక 30 వీడియో ఐడియాస్ని ఇవ్వమని అడగండి. అలా అడిగారు అంటే అదే మీకు ఒక 30 ఐడియాస్ ఇస్తుంది. 30 ఐడియాస్కి కంటెంట్ పోస్ట్ చేయండి. మీరు ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తారనేది అప్ టు యూ. మీరు జస్ట్ వాయిస్ ఇచ్చేసి క్లిప్స్ పెడతారా, లేదా కెమెరా ముందు వచ్చి మాట్లాడతారా, లేదా ఫ్రెండ్ అండ్ మీరు కూర్చొని మాట్లాడతారా. సో ఇట్స్ అప్ టు యూ. ఇలా ఒక కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ రండి. రైట్, ఒక 30 డేస్ మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. 30 డేస్ మీరు పోస్ట్ చేయాలి. మీరు పోస్ట్ చేసే ప్రతి రీల్ కింద మీరు ఆటో డిఎమ్స్ ఫీచర్ యూస్ చేసి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీకు మెటీరియల్ పంపుతాను. ఇలాగా కమెంట్స్లో
పెట్టండి, రైట్? వాల్యుబుల్ కస్టమర్స్, అది వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందంటే వాళ్ళు పర్చేస్ చేస్తారు. లేదు అంటే ఇట్స్ ఓకే, నో వరీస్, దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ టు అస్, రైట్? సో ఒకటి మీరే మీ ఓన్ ఆర్గానిక్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు. నెంబర్ 2, లేదు బ్రో నాకు కంటెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, నాకు అంత ఫ్లో లేదు, అంత టైం లేదు అని మీరు అనుకుంటే దెన్ గో విత్ ది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్స్. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే విత్ ది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, రైట్? మీ నీష్లో మీరు ఏదైతే ప్రోడక్ట్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ నీష్లో ఒక 5 to 10 ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేయండి. వాళ్ళ ఎంగేజ్మెంట్ రేట్స్ ఉంది, ఎంతమంది చూస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి అనేలాగా అడగండి. అడిగిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంది. దిస్ ఇస్ సమ్ మార్కెటింగ్ నాలెడ్జ్, గుర్తుపెట్టుకోండి. మీకు 2 ఆప్షన్స్ ఉంది. నంబర్ 1, వాళ్ళు మీకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళ కస్టమర్కే పోస్ట్ చేయడం. లెట్సే నాకు ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 100K ఫాలోవర్స్ కోసం నేను ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, 100K ఫాలోవర్స్ నుంచి మన ప్రోడక్ట్ను పర్చేస్ చేస్తారు. దిస్ ఇస్ అ రొటీన్ మెథడ్, రైట్? దిస్ ఇస్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్క్స్. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మీరు వెళ్ళేసి 100K ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఒక 10,000, 20,000, 30,000 అడుగుతారు ఒక ప్రోడక్ట్ని చేయడానికి, రైట్? బట్ ఇక్కడ క్యాచ్ ఏమంటే, వీ డి నాట్ టు స్టార్ట్ బిగ్, స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకోండి. వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, నా కోసం ఒక వీడియో మేక్ చేయండి, ఆ వీడియోను మీరు పోస్ట్ చేయండి, పోస్ట్ చేస్తే ఎంత, పోస్ట్ చేయకుండా ఆ వీడియో నాకు ఇస్తే ఎంత అవుతుంది అని అడగండి. అసలు పోస్ట్ చేయకుండా మనకి ఇస్తే మనం ఏం చేసుకోవచ్చు బ్రో అంటే, ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది, వాళ్ళకు ఒక అథారిటీ అని ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫేస్ వాల్యూని యూస్ చేసుకొని మీరు యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తే ఒక సపరేట్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ 10,000 పీపుల్కి వాళ్ళే తీసుకెళ్తారు కాబట్టి ఇట్స్ అన్ ఆర్గానిక్ వన్, దానికని మీరు పే చేస్తారు, రైట్? సెకండ్ థింగ్, మీకు వాళ్ళు పోస్ట్ చేసేది వద్దు అని మీరు అనుకుంటే వీడియో తీసుకొని మీరు మీ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేస్తారు. మెటాకి వెళ్ళేసి వాళ్ళ వీడియోస్ యూస్ చేసి యాడ్స్ రన్ చేస్తారు, టార్గెటింగ్ దేర్ ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ ఆడియన్స్, రైట్? సో ఇలా కూడా చేయవచ్చు. ఇట్స్ అ సెకండ్ ట్రిక్, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ మెథడ్, బట్ ఇట్స్ ఎ ట్రిక్ ఇన్ ద బుక్. మీరు ఇలా కూడా చేయవచ్చు. ఇన్ కేస్ మీ వల్ల 2 చేయడానికి అవుతుందంటే గో అవుట్ అండ్ డూ ఇట్, ఎందుకంటే మేము చాలా బ్రాండ్స్కి 2 చేస్తాం. ఇన్ఫ్లుయెన్సర్స్ వద్ద వీడియో తీసుకుంటాం, అదే వీడియోను మన బ్రాండ్ పేజ్లో కూడా పోస్ట్ చేసి దాన్నే యాడ్స్ కింద రన్ చేస్తాం, మనకు బెటర్ కన్వర్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ఓన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ను ఐడెంటిఫై చేసి కంటెంట్ అనేది పోస్ట్ చేస్తారు. లాస్ట్ థింగ్, ఆటో డిఎమ్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఒక పోస్ట్ రీలో పోస్ట్ చేస్తాం. అసలు ఎటువంటి పోస్ట్ అండ్ రీల్ పోస్ట్ చేద్దాం బ్రో, నాకు దాని గురించి తెలీదు అంటే నేను ఇక్కడ దాని గురించి కూడా ఒక డీటెయిల్ స్లైడ్ అనేది పెట్టాను. మీరు ఇక్కడ చూసారంటే వాట్ అండ్ ఆల్ వీ కెన్ పోస్ట్, ఎడ్యుకేషనల్ పోస్ట్ చేయవచ్చు, కరోసల్స్, క్విక్ విన్స్ అండ్ రీల్స్, ఇది ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ప్రాబ్లమ్ సొల్యూషన్ పోస్ట్, టెస్టిమోనియల్, సక్సెస్ స్టోరీస్, బిహైండ్ ద సీన్స్, ఇటువంటి అన్నిటినీ మీ ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేయవచ్చు, రైట్? సో దీన్ని మీరు డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ యూ విల్ డూ. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు, ఎయిదర్ మీరు ఒక క్రియేటర్గా ఉంటే మీరే మీకంటూ ఒక డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటారు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజిటల్ ప్రోడక్ట్ని తీసేసుకొని మీ ఓన్ బ్రాండ్ కింద సెల్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్? నెంబర్ 2. నెంబర్ 3, మీకంటూ ఆటో డిఎం సూపర్ ప్రొఫైల్లో మీకంటూ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటారు, దాంట్లోనే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటారు, మొత్తం సెట్, యు ఆర్ గుడ్. థర్డ్ వన్, ఇప్పుడు మార్కెటింగ్కి వచ్చారు, మీకు క్లారిటీ వచ్చేసింది, నేనే వీడియోస్ క్రియేట్ చేస్తానా లేదా అదర్ పీపుల్ని యూస్ చేస్తాను, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని యూస్ చేసి నేను వీడియోస్ క్రియేట్ చేస్తానని మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసి మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేస్తారు, రైట్? సో మీకు యాడ్స్ అండ్ సేల్స్ ఎలా రన్ చేయడం కూడా ఒక కాన్సెప్ట్ అనేది వచ్చి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ని పెట్టుకొని మీరు జస్ట్ కూర్చుంటే మీకు ఏమీ రాదు. యూ హ్యావ్ టు పుట్ దాట్ ఇన్ టు వర్క్. దాన్ని ఎలా చేయడం అంటే, ఫస్ట్ వీక్ ఫౌండేషన్ బ్రో. ఫస్ట్ బయట మీ నీష్లో మీరు ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుంటున్నారో దాంట్లో ఏదైనా బుక్స్ ఉందా లేదా అని రీసెర్చ్ చేయండి. ఎంత బెస్ట్ ప్రోడక్ట్, ఇట్స్ వన్ టైం ప్రోడక్ట్, మీరు ఒక్కసారి క్రియేట్ చేశారు అంటే ఇట్స్ గోనా కీప్ ఆన్ కమింగ్ టు యూ. సో ఇది ఎలా ఉంది, ఎటువంటి ప్రోడక్ట్ ఇది ఏంటి అని డీటెయిల్గా చెక్ చేయండి, రైట్? చెక్ చేసిన తర్వాత మీరంటూ డీటెయిల్ రీసెర్చ్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, బయట ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది రీసెర్చ్ చేసి మీకంటూ ఒక స్టైల్ ఇవ్వండి ఆ ప్రోడక్ట్కు, మీ మార్క్ను అందులో పెట్టండి. ఇట్ క్యాన్ బి ఎయిదర్ కంబైనింగ్ 2 ప్రోడక్ట్స్, లేదా మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కు కొంచెం చేంజెస్ చేయడం, ఇంకా బెటర్ చేయడం, 1% బెటర్ చేంజ్ చేసినా కానీ ఆ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా ఫస్ట్ వీక్ మీ
ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేయండి. సెకండ్ వీక్ మీరు మీ ప్రోడక్ట్ను క్రియేట్ చేయండి, మోల్డ్ చేయండి. దాని కవర్ పేపర్ క్రియేట్ చేయడం కానీ, టెస్టిమోనియల్స్ క్రియేట్ చేయడం కానీ, గ్యాలరీ క్రియేట్ చేయడం కానీ, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు దాని గురించి థింక్ చేయడం కానీ, వాళ్ళ రిలేటెడ్ యాడ్స్ అండ్ వీడియోస్ను క్రియేట్ చేయడం కానీ చేయండి. థర్డ్ వీక్ గో ఫుల్ అవుట్. వితిన్ 1 monthలో ఫుల్ అవుట్ వెళ్ళండి. ఫోర్త్ వీక్ ఈజ్ ఫుల్ ఆఫ్ మార్కెటింగ్. ఎన్ని పాసిబుల్ వేస్ మనం డిస్కస్ చేసామో అన్ని పాసిబుల్ వేస్లోనూ మీరు మార్కెటింగ్ అనేది చేస్తారు. దట్ ఈస్ వాట్ దిస్ ఎంటైర్ పిక్చర్ ఇస్. ఇలా చేయడం వల్ల వితిన్ 1 monthలో మీరు క్రియేట్ చేసిన ఈ బుక్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని తెలిసిపోతుంది. ఇందులో మీకు వేసిన ఎఫర్ట్స్ ఏంటి అంటే, నెంబర్ 1 మీరు మెటా యాడ్స్ లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ను క్రియేట్ చేయడానికి ఒక 5,000 రూపీస్ అనుకుందాం. ఇది మ్యాక్స్ చెప్తున్నా, ఎందుకంటే మీరు పర్ డే 300 రూపీస్లో స్టార్ట్ చేసినా కానీ మీకు రిజల్ట్ వస్తుంది. అది యాడ్ బడ్జెట్ అనుకుంటాం. ఇన్ కేస్ మీరు యాడ్స్ కన్సిడర్ చేస్తే, లేదు బ్రో నేను ఆర్గానిక్గానే రన్ చేస్తానంటే దెర్ ఆర్ నో యాడ్ బడ్జెట్. మీరు ఇన్వెస్ట్ చేసేదంట ఈ సూపర్ ప్రొఫైల్కి ఒక 100 రూపీస్ ఇచ్చింటారు పర్ మంత్కి. నెంబర్ 2 మీకంటూ ఒక ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేసింటారు. నెంబర్ 3 మీ ఓన్ ఈ బుక్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. లేదు నేను డ్రాప్ షిప్పింగ్ ఈ బుక్స్ తీసుకుంటానంటే డిజిటల్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసింటారు. దాని కాస్ట్ ఎంత ఉంటుందో అంతే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా. సో లెస్ దెన్ 1,000 రూపీస్ లేదా లెస్ దెన్ 2,000 రూపీస్లో మీరు ఒక ఓన్ ప్రోడక్ట్ను క్రియేట్ చేసి లాంచ్ చేసి సెల్ చేస్తున్నారు, రైట్? దిస్ ఇస్ ఇంటర్నెట్. దిస్ ఇస్ ద మ్యాజిక్ దట్ యూ కెన్ డూ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీరు చాలా నేర్చుకుంటారు. ఈ కామర్స్ గురించి, రీటార్గెటింగ్ గురించి చాలా అంటే చాలా నేర్చుకుంటారు. దట్ ఈస్ వాట్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్. బట్ ఈ ప్రాసెస్లో మీరు కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తారు. అదేంటంటే మీ ప్రతి రీల్లోనూ రైట్ సెల్ చేయడం. ఈ మిస్టేక్స్ని మాత్రం చేయకండి. దట్ ఈస్ వాట్ ద మేజర్ అజెండా. ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయండి అని ఈ స్లైడ్ పెట్టాను నేను. అవి ఏంటి అంటే, నెంబర్ 1 సెల్లింగ్ టూ సూన్. మీరు ప్రతి ఫస్ట్ వీడియో నుంచే మీరు మీ రీల్లో సెల్ చేయాలి అనుకుంటే కస్టమర్స్ మిమ్మల్ని ఫాలో చేయరు. జెన్యూన్గా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు పుష్ ఇన్ టు సేల్స్, రైట్? జెన్యూన్ ప్రాబ్లం. నా ఈ మొత్తం వీడియో గోల్ ఏంటంటే, మీరు ఒక ఈ బుక్ క్రియేట్ చేసి మనీ మేక్ చేయాలి. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. దాన్ని జెన్యూన్గా సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను నేను. సో అలా మీ టార్గెట్ ఆడియన్స్ యొక్క ప్రాబ్లమ్ను జెన్యూన్గా 100% మనసు పెట్టి సాల్వ్ చేయాలి అనుకోండి, రైట్? ఊరికే సేల్స్ రావాలి అనుకోకండి. సేల్స్ ఈజ్ సెకండరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ది ప్రైమరీ. నెక్స్ట్, ఇన్కన్సిస్టెంట్గా పోస్ట్ చేయకండి. ఒక ప్లాన్ పెట్టుకోండి, పోస్ట్ చేయండి. ఐఎమ్ నో వన్ టు సే, ఎందుకంటే నేను పోస్ట్ చేసే కొన్ని రోజులు అయ్యింది. ఐ అక్సెప్ట్ దట్ మిస్టేక్, బట్ దట్ ఈస్ ది ట్రూత్. నెంబర్ 1, డోంట్ ఇగ్నోరింగ్ యువర్ ఆడియన్స్, రైట్? మీ ఆడియన్స్కు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మెటా యాడ్స్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. నాకు చాలామంది అడుగుతున్నారు, బ్రో నాకు కోర్స్ ఇవ్వండి, సెల్ చేయండి, కాన్ఫిడెన్స్ తీసుకోండి అని. సో అవన్నీ నేను వినాలి. ఇప్పుడు నేను ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఎవరికి ఎంత ప్రాబ్లమ్స్ ఉంది, డౌట్స్ ఏముంది అని నేను దాన్ని అండర్స్టాండ్ చేసుకొని, నా ఆడియన్స్ని అండర్స్టాండ్ చేసుకొని నేను ఈ చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను, రైట్? దట్స్ హౌ యూ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. ఫస్ట్ కంటెంట్ మేక్ చేస్తూ రండి ఆ ప్రాబ్లం గురించి. వితిన్ 1 వీక్లో మీకు తెలిసిపోతుంది మీ ఆడియన్స్కి ఏం కావాల్సి ఉంది, ఏం వద్దు అనేది. దాన్ని బేస్ చేసి మీ ప్రోడక్ట్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చూసింగ్ రాంగ్ ప్లాట్ఫామ్. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు బయట అసలు చాలా ప్లాట్ఫామ్స్ ఉంది, లైక్ షాపిఫై, వర్డ్ ప్రెస్, ఎట్సీ, ఇలా చాలా ఉన్నాయి. బట్ స్టార్ట్ సింపుల్, కీప్ ఇట్ సింపుల్. నేను ఎత్తితేనే బ్రాండ్గా స్టార్ట్ చేస్తాను, ఎత్తితేనే ఒక హై లెవెల్లో స్టార్ట్ చేశాను అని వెళ్తే అది చాలా కష్టమైపోతుంది. ఒకవైపు మార్కెటింగ్ రన్ చేస్తూ, ఒకవైపు వీడియోస్ క్రియేట్ చేస్తూ, ఇంకోవైపు ఆ ప్లాట్ఫామ్స్ని రన్ చేసి మెయింటైన్ చేయడం మీకు చాలా కష్టమైపోతుంది. సో డోంట్ డూ దాట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 1 month అయిన తర్వాత మీరు ట్రాక్ చేయాలి. నేను ఎంత ఎఫర్ట్స్ వేసా, నాకు ఎంత సేల్స్ వచ్చింది, ఇలా కంటిన్యూ చేయడం బెస్టా, లేదా నేను పెయిడ్ విసెస్ ఆర్గానిక్ బెస్టా, పెయిడ్ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా అనలైజ్ చేస్తూ ట్రాక్ చేస్తూ రండి. ఎందుకంటే ఇట్స్ యువర్ ప్రోడక్ట్. మీరు దీన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా కానీ ఇంప్రూవైజ్ చేయండి. అండ్ దీన్ని ఒక యాక్చువల్ బిజినెస్గా ట్రీట్ చేసి పుష్ చేయండి. సో ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని ప్రాపర్గా ట్రాక్ చేయండి. మీ లీడ్స్ ఎవరైనా వచ్చారా, డేటా ఏముంది అని డేటాని స్టడీ చేస్తూ రండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ బిలీవ్ ఈ వీడియో చూసిన తర్వాత ఐ హోప్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్, రైట్? మీరే క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాలి అని చెప్పా. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్, మీరు ఒక డిజిటల్ ప్రోడక్ట్ డౌన్లోడ్ చేసుకొని సెల్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పా.
ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పా, ఎలా మార్కెటింగ్ చేయాలి అని చెప్పా, మొత్తం నేను మీకు చెప్పా. ఇన్ కేస్ మీకు ఏమైనా మార్కెటింగ్లో డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక 1 hour కోర్స్ కూడా పెట్టాను, మెటా యాడ్స్ ఎలా రన్ చేయడం అనే దాని గురించి. వెళ్ళి దాన్ని చెక్ చేయండి, అది సింపుల్గానే ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, రైట్? సో ఈ మొత్తం నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇది వద్దు బ్రో, నాకు ఇంకా డౌట్స్ ఉంది మీరు అనుకుంటే, నాకు ఇంకా స్టెప్ బై స్టెప్ కావాలి, ఎలా గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ చేయాలి, ఎలా పిక్సెల్ కనెక్ట్ చేయాలి, ఎలా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద నేను ఒక డీటెయిల్డ్ ఈబుక్ని సెల్ చేయడం ఎలా అని ఈబుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ స్టిల్ నాట్ షూర్, ఎందుకంటే ఇవ్వాలా వద్దా దానికి కూడా నేను కూర్చొని ప్రిపేర్ చేయాలి కదా, స్క్రీన్ షాట్ చేసి స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు వీడియో చూడడానికి ఎవరికి అంత టైం అనేది లేదు, బట్ ఒక డాక్యుమెంట్ లాగా ఇచ్చామంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ కంపేర్ చేసి ప్రాపర్గా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దాన్నే ఒక ఈబుక్గా క్రియేట్ చేయాలన్నా వద్దా అని థింక్ చేస్తున్నా, ఎందుకంటే అసలు ఈబుక్ క్రియేట్ చేసి వీడియో చేసి మళ్ళీ ఈబుక్ని ఎలా క్రియేట్ చేయడం అని ఒక ప్రోడక్ట్నే సెల్ చేయడం అంటే అది బాగోదు, రైట్? బట్ ఎనీవే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి, ఇన్ కేస్ నేను క్రియేట్ చేస్తే డిస్క్రిప్షన్లోనో లేదా కమెంట్లోనో ఇచ్చింటాను. బట్ దట్ బీయింగ్ సెట్, నేను మీకు మొత్తం వాల్యూ ఇచ్చాను అని అనుకుంటా. ఈ మొత్తం వీడియో మీకు వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి, అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.